మెగాస్టార్ గారి కొడుకు రామ్ చరణ్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన నటన పట్ల, ఆయన వ్యక్తిత్వం పట్ల మీకున్న ఒక ఒపీనియన్ చెప్పండి మెగాస్టార్ అభిమానిగా. ఇంకో చిరంజీవి అంతే, రామ్ చరణ్ ఇంకో చిరంజీవి. మరి సింపుల్ వన్ లైన్లో చెప్పాలంటే ఇంకో చిరంజీవి. ఆయనలో ఉన్న నటన, ఆయనలో ఉన్న మంచితనం, ఈ రెండు ఆయనకు వచ్చాయి. మెగాస్టార్ దగ్గర పనిచేసే డ్రైవర్కి కూడా పొగరు ఉంటుంది బేసిక్గా, కానీ మెగాస్టార్కి లేదు. మెగాస్టార్ కొడుకు లేదంటే పొగలేదు. మరి ఎందుకంటే ఇంకేం కావాలి? నువ్వు నిజంగా చెప్పు, ఒక ప్రాంక్ మాట్లాడుకుందాం. మెగాస్టార్ దగ్గర ఆయన డ్రైవర్గానో పర్సనల్గానో ఉంటే మనకు డిఫాల్ట్గా పొగరు వస్తుందా రాదా చెప్పు? మెగాస్టార్ దగ్గర అంటే వచ్చేస్తుంది. ఇంకా మేము మొత్తం ఫ్యామిలీలో అంత ఉంటామని ఫోటోలు తీసి అది ఇది చేసి ఎవడైనా కలదే అలా కుదరదని మనం ఏదైనా ఫంక్షన్ దూరం ఉండు ఎవడో నువ్వు అని ఈ టైప్లో మాట్లాడతాం. ఇక్కడ మెగాస్టార్ డ్రైవర్గా ఉంటాను. మరి మెగాస్టార్ కొడుకు ఆ పొగరు రావాలి కదా, రాలేదంటే ఇంకో మెగాస్టార్ చిరంజీవి అంతే. రామ్ చరణ్ ఇంకో మెగాస్టార్. రామ్ చరణ్ గారికి ఈ మూవీకి అవార్డు వస్తుంది అని అనుకుని రాని మూవీ ఏదైనా ఉందా? ఆయన బాగా చేసేవి ఇదే, ఇంకా అద్భుతమైన సినిమాలు ఈ రెండు. మరి ఇంకా మగధీర ఉన్ను రంగస్థలం. రంగస్థలంకి నేషనల్ అవార్డు వస్తా అనుకున్నారా? అది వచ్చినా రాకపోయినా జనాల్లో వచ్చింది కదా. రామ్ చరణ్కి ఎవరైతే తిట్టారో, ఎవరైతే ఎన్ని రకాలుగా మాట్లాడారో వాళ్ళందరికీ సమాధానం చెప్పారు. నాకు నేను ఎందుకు చిరంజీవి గారితో పోల్చానంటే, చిరంజీవి గారు అబ్బాయి అనో లేకపోతే మంచోడనో నేను అలా పోగడలే. చిరంజీవి గారు ఎలాగైతే స్టెప్ బై స్టెప్ వచ్చారో, రామ్ చరణ్ కూడా అలాగే ఒకసారి కెరీర్ చూడు, స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఆయనది. ఆయన ఇలాగ వచ్చేలేదు, ఎప్పుడు ఇలాగ ఎదిగేలేదు. ఇలా చిరుత తర్వాత ఇంకోటి 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 అలా స్టెప్ బై స్టెప్. ఇండస్ట్రీ హిట్ ఇచ్చినా ఆయనకి అరే రెండో సినిమానే కదా, ఇంకా ఇంకా సాధించాలని చాలా ఉన్నాయి కదా అనే టైప్లో అదత ఆరెంజ్ అని అదత అయ్యావాడు నాయకు ఇలా తీసుకుంటూ కూడా మనం గ్రాఫ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన అద్భుతం ఇలా చూసేలేదు, ఇలా చూసుకుంటూ వెళ్ళాము. చిరంజీవి గారు కూడా సేమ్ అంతే. సో అది ఇద్దరికి ఈక్వల్గా క్వాలిటీస్ ఉన్నాయి. ఏ ఇండస్ట్రీ వాళ్ళు అయితే రామ్ చరణ్ని తొక్కారో అదే ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు అందరం ఎక్కించుకుంటున్నారు. ఏ ఇండస్ట్రీ? బాలీవుడ్. తుఫాన్ అని అప్పుడు సినిమా హిందీలో తీసిన తర్వాత జంజీర్ అంటే ఇట్లా అనుకుంటా, ఐ థింక్ హిందీ జంజీర్. అది అట్టర్ బ్లాప్. అది ఎందుకు బ్లాప్ అంటే వాడు చెప్పక్కలే, మనమే చెప్తాం. అసలు రామ్ చరణ్ అంటే ఫైట్లు డ్యాన్సులు ఆ రెండు ఆ సినిమాలో ఉండవు. మరి ఎందుకు రామ్ చరణ్ పెట్టారో నాకు తెలియదు. రామ్ చరణ్ బ్యాడ్ చేయడం కోసం అతనుకు ఇప్పుడు ఒక బాక్సర్ని తీసుకొచ్చి నువ్వు బాక్సింగ్ బాగా చేస్తావంటే నీ మీద ఒక సినిమా చేస్తామని చెప్పి బాక్సింగ్ లేకుండా నువ్వు సినిమా తీస్తే నువ్వు అతను ఎందుకు తేవాలి? వేస్ట్ కదా. ఈయన ఫైట్ బాగా చేస్తాడు, సాంగ్స్ బాగా డ్యాన్స్ బాగా చేస్తాడు. ఆ రెండు లేకుండా నువ్వు సినిమా చేస్తే ఇంకేముంది? సో అక్కడ ఆ సినిమా ఫెయిల్యూర్కి అదే పెద్ద కారణం. స్టోరీ పరంగా కూడా చూసుకో. మరి ఇప్పుడు ఏ విధంగా బాలీవుడ్ లో క్రేజ్ వచ్చింది అనుకుంటున్నారు రామ్ చరణ్ గారికి? ట్రిపుల్ ఆర్ నుంచి వచ్చింది కదా, ట్రిపుల్ ఆర్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇంకా ఈ సినిమాకి ఇంకా ఎక్కువ ఉంది, గేమ్ చేంజర్. సో ఈ సినిమా హిట్ అయితే ఇంకా అతని స్థాయి మారిపోతుంది. మెగాస్టార్ గారి మేనల్లుడు అల్లు అర్జున్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన అంతే అలానే వచ్చాడు, ఒక రేంజ్ లో వచ్చాడు స్టెప్ బై స్టెప్. ఫస్ట్ సినిమా చూసినప్పుడు చిరంజీవి గారు మేనల్లుడు, రాఘవేంద్రరావు గారు డైరెక్షన్, సాంగ్స్ బాగున్నాయి, ఓకే. కానీ నిలబడతాడా లేదా? యాక్టింగ్ అది బాగానే ఉంది, కానీ నాకు తెలిసి బన్నీ నచ్చడు ఆ సినిమాలో. మనకు నచ్చాలంటే కష్టం ఆ టైంలో. కానీ తర్వాత ఆర్యా నుంచి స్టైల్ మార్చాడు. నాకు ఫేవరెట్ మూవీ అతనిది బన్నీయే. బన్నీలో ఎంటైర్ అల్లు అర్జున్ చేంజ్, ఫైట్స్ డ్యాన్స్ ఒక డిఫరెంట్. అంటే ఇంకా కమర్షియల్ హీరో అనే సినిమా బన్నీయే. ఆ సినిమా నుంచి మొత్తం చేంజ్ అయిపోయాడు. రామ్ చరణ్ గారికి అల్లు అర్జున్ గారికి తేడా ఏంటి మీరు కనిపెట్టింది అంటే మీకు అనిపించింది ఒక మెగాస్టార్ అభిమానిగా? మెగాస్టార్ మేనల్లుడుగా ఇందాక చెప్పాను కదా, మెగాస్టార్ మేనల్లుడుగా మేనల్లుడికి ఉన్న పొగరు మెగాస్టార్ కొడుకు లేదు, అంతే అంతే. మెగాస్టార్ మేనల్లుడికి ఉన్న పొగరు మెగాస్టార్ కొడుకు లేదు. మొదటి నుంచి కూడా ఎవరన్నా కాదన్న యాటిట్యూడ్ అయితే అర్జున్కి ఉంది. అల్లు అర్జున్కి యాటిట్యూడ్ అనేది మొదటి నుంచి ఉంది. అంటే ఇప్పుడు మెగా అభిమానులకి అల్లు అర్జున్ గారి అభిమానులకి మధ్య వివాదాలు వచ్చాయని మీరు నమ్ముతారా? వచ్చినా రాకపోయినా అది మెగా కాంపౌండ్ మొక్కే, అది మా మొక్క. అంటే అల్లు అర్జున్ గారు ఎప్పుడు మీ మొక్కేనా? మొక్కే. ఇప్పుడు మొన్న ఇది చాలా మందికి
అరే ఇలా ఉంది ఇలా చెప్పలేదు ఏంట్రా అనే దాని మీద కొంతమంది బాధ ఉన్నా, మొన్న అతని మీద కేసు వేసి జైలుకి వెళ్ళిన రోజు అయితే నేను చాలా బాధపడ్డా. ఒక మెగా అభిమానిగా ఇప్పుడు మా మొక్క చెట్టు అయింది, ఏదైనా అది మాదే కదా. మేము అతని సినిమాలు చూసామని చిరంజీవి గారు మేనడు అంతే, అది ఒక్కటే మాకు, మా మైండ్లో అది ఒక్కటే. ఇప్పుడు చిన్నప్పుడు ఎత్తుకునేవాడు, పెద్ద అయిన తర్వాత అడిగి దెబ్బ తగిలింది యాగ అడుగుడ్డాని వదిలేము. మనం చిన్నప్పుడు అంత మంచిగా చూసుకున్నామంటే పెద్ద అయిన అడిగి దెబ్బ తగిలి మనకు బాధే వస్తుంది కదా. సో ఇది అంతే, నేను చాలా బాధపడ్డా, ఇది కరెక్ట్ కాదు, ఇలా జరగకూడదు అనేది మాత్రం నేను అనుకున్నాను. అదైతే నేను అనుకున్నాను, ఖచ్చితంగా అలా జరగకూడదు కూడా. మరి ఇప్పుడు ఎలా అంటే మీకు ఏమనిపిస్తుంది కేసు అవ్వడము, ఇలా జైలుకి వెళ్ళి రావడము అల్లు అర్జున్ గారు? దిష్టి పడ్డది అంతే, కొద్ది బాగా ఒక్కసారి అది వైరల్ అవ్వడం, నరపోర్ అంటారు కదా, అలా నరపోర్ అయితే పడింది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ముఖ్యంగా మెగాస్టార్ గారి తమ్ముడు, ముద్దుల తమ్ముడు, ఆయన పైన ఒక మెగా అభిమానిగా మీ ఒపీనియన్ ఏంటి? నిజాయితీ గల నాయకుడు, ఎటువంటి స్వార్థం లేదు, ప్రజల కోసమే అని చాలామంది డైలాగులు చెప్తారు కదా, ప్రజల కోసమే నేను, మీకోసమే నేను పుట్టాను, మీ 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 మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను, ఇవన్నీ చెప్తారు కదా. బయట వాళ్ళందరూ చెప్పే డైలాగులే అని ఆ డైలాగుల్ని నిజం చేసిన వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు. ఆ నిజాయితీ అది వేరబ్బా ఆయనకి, ఎందుకంటే వేరు, ఆయన స్వార్థంగా. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిజాయితీ మెగా హీరోలలో ఎవరికి రాలేదంటున్నారా మీరు? పాలిటిక్స్ చెప్తున్నాను, నిజాయితీ అంటే పాలిటిక్స్ కోసం, పొలిటికల్ లీడర్ కోసం అడిగాం కదా. నిజాయితీ అదే, దీనికి దానికి లింక్ లేని క్వశ్చన్ చేస్తే అలాగ ఉంటాయి. ఇప్పుడు నాకు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు నిజాయితీ అంటే నేను అలా చెప్తాను, దానికోసం వస్తుంది. పొలిటికల్గా వచ్చేటప్పుడు నిజాయితీ గల నాయకుడు మీన్స్ ఏంటంటే ఆయన అబద్ధాలు ఎప్పుడు ఆడలేదు కావాలని చెప్పను. నిజాయితీ గల నాయకుడు అంటే జనాలకి ఏదో చెయ్యాలి, జనాలకి ఏం చేసినా అది నిజాయితీగానే చేస్తాడు. ఏదో వాళ్ళకి ఏదో చేసాం కదా, అక్కడ ఏదైనా మనకు మిగిలితే మనం పక్కకి వేసుకుందామనే ఆలోచన అతనికి ఉండదు. కావాల్సి అతని జేబులో డబ్బులు ఇచ్చేస్తలే తప్ప వాళ్ళకి పెట్టే డబ్బులు మనకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనే ఆలోచన అయితే అతనికి లేదు, అతనికి ఉండదు, రాదు. మరి ఎంతకంటే ఇంకేం కావాలి? జనాలకి పని కల్పించి, చాలామంది ఏమనుకుంటారంటే జనాలకు పని కల్పిస్తాడు గొప్ప నాయకుడు అని కొంతమంది ఉంటారు, కానీ పని కల్పించడంలోనే సగం నొక్కేస్తుంటారు. ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు వేస్తే 100% పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశించకుండా డ్యామ్ షూర్ అది మీరు కళలో కాదు, మీరు ఎన్ని రకాలుగా నిరూపించాలని అనుకున్నా నిరూపించలేరు. ఆయన ఏదో తినేసాడు, లాక్కున్నాడు, స్వార్థంతో నాయకత్వం అయ్యాడు, నాయకుడు అవుతాడు, అస్సలు అవ్వదు. సమస్య లేదు. నేను ఆయనలో ఒక పోరాటం చేసేవాడు, జనాల కోసం పోరాటం నిజంగా చేసే వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయన కూడా ఆయన ఏంటి డైలాగ్ చెప్పుకొని సినిమా వాడు, రంగులు వేసుకున్నాడు, ఇలా కొంతమంది జనాలు రాజకీయ నాయకుడు అవతల మాట్లాడితే నేను పెద్ద పట్టించుకోను. ఎందుకు అంటే వాడు గెలాలంటే అవతల వ్యక్తికి బ్యాడ్ చేయాలి. సో అతని పైన అతను చేస్తాడు, జనాలకి తెలియాలి, ఎస్పెషల్లీ జనం దీనికోసం ఆలోచించాలి. ఇప్పుడు పొలిటికల్ లీడర్లు కోట్లు సంపాదించడం కోసం రాజకీయం ఎన్నుకుంటారు చాలామంది. ఎన్నో రకాలు అంటే ఎన్నో మోసాలు చేస్తూ, ఎన్నో పర్సంటేజ్లు తీసుకుంటూ, ఎన్నో దాన్ని ఏమంటారంటే అవకతవకలు చేస్తేనో వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎందుకంటే మన కళ్ళ ముందు పెరిగిన నాయకులు ఈ బిల్డింగుల్లోనే ఉండడం, ప్రాపర్టీలు తీసుకోవడం, ఎంతమంది స్టాఫ్ని మెయింటైన్ చేయడం, ఏంటి వార్డు మెంబర్గా పోటీ చేసిన వ్యక్తి ఈ స్థాయికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఎలా వస్తాయి? ఆఫీసర్ ఎలా వస్తాయి? పార్టీ ఫండ్స్ రకరకాలుగా, ఇంకా అన్ని రకాలు. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తికి అవసరం లేదు. ఆయన ఇమేజ్ చాలంటారు, మంచి వ్యక్తిత్వం, ఆయన సినిమా చేసుకుంటాడు, ఆయనకి డబ్బులు కానంటే సినిమా చేసుకుంటాడు. ఆయన ఇంకోటి ఎక్కడ తీసుకోవాల్సినంత అవసరం లేదు. కాబట్టి ఆయనకి లాస్ వస్తుందంటే సరే నేను ఒక సినిమా చేస్తానులే అంటే వీళ్ళు సినిమా చేస్తాడు, ఆ డబ్బులు తెచ్చుకుంటాడు. వీళ్ళకి అది ఉండదు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా తప్పు చేయాల్సిందే, ఆయనకి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే అంటే డబ్బే ఇక్కడ మెయిన్ అవసరం, ఆయనకి కానీ ఈయనకి కానీ. ఇప్పుడు వీళ్ళకి డబ్బు కావాలంటే వీళ్ళకి కమిషన్స్ మీద వెళ్ళాలి, ఈయనకి డబ్బు కావాలంటే ఈయన సినిమా చేసుకుంటాడు. ఈయన సినిమా చేస్తే డబ్బులు రావు, ఈయనకేమో ఆ కమిషన్ అవసరం లేదు. సో ఇప్పుడు ఏమైంది, మనకి ప్రజలకి నష్టం లేకుండా అక్కడ ₹1 గవర్నమెంట్ వచ్చిందంటే ఆ రూపాయి కూడా ప్రజలకే వెళ్తుంది తప్ప ఈయన దగ్గర ఈయనకి 10 పైసలు కూడా ఉండదు, 5 పైసలు కూడా ఉండదు. సో ఎందుకంటే ఇంకేం కావాలి?